బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. శ్రీవారి ప్రసాద పవిత్రతకు ఇకపై ఎలాంటి డోకా లేదు. తిరుమల లడ్డుపై కల్తీ మరక పడిన నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి పాపాలకు ఆస్కారమే లేకుండా చేసేందుకే టీటీడీ కేంద్ర ప్రభుత్వం కలిసి పటిష్టమైన చర్యలు చేపట్టాయి. ఏకంగా 20 కోట్ల వ్యయంతో FSSAI ఆధ్వర్యంలో అత్యంత ఆధునిక ప్రయోగశాలను తిరుమలలోనే ఏర్పాటు చేశారు. అతి సూక్ష్మ స్థాయిలో ఉన్న కల్తీని సైతం వెంట్రుక చీరేంత ఖచ్చితత్వంతో పసిగట్టగలిగే హైటెక్ పరికరాలను ఇక్కడ అమర్చారు. మార్చి నుంచి ఈ ల్యాబ్ అందుబాటులోనికి రానుండడంతో ఇకపై శ్రీవారి నైవేద్యానికి వాడే ప్రతి నెయ్యి చుక్క పూర్తి స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందని భక్తులకు భరోసా లభించినట్లయింది. రైట్, ఇక న్యూస్ లెన్స్ చూస్తున్నాం. కల్తీకి కాలం చెల్లిపోయినట్లుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి అతి పవిత్రమైన ప్రసాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రెండూ కలిపి సంయుక్తంగా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. దీంట్లో చాలా సూక్ష్మ స్థాయిలో కూడా కల్తీకి ఆస్కారం లేకుండా ఈ ప్రయోగశాలను నిర్మించడం చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే ఈసారి కల్తీ అనే పదం వస్తే తస్మాత్ జాగ్రత్త అనే విధంగా టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే కల్తీ జరిగితే ఆ కల్తీకి సంబంధించి నిరూపించాలంటే బయట ప్రాంతాలకి అంటే గుజరాత్కి పంపించాల్సిన పరిస్థితి అయితే ఉండేది. ఎందుకంటే NDDB ల్యాబ్కు పంపించిన తర్వాత అక్కడ ఆ ల్యాబ్ ఇచ్చే రిపోర్టును బట్టి అందులో కల్తీ జరిగిందా లేదా అని తెలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మార్చి నుంచి ఈ ల్యాబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఎందుకంటే ముఖ్యంగా 20 కోట్ల వ్యయంతో టీటీడీ భారీ స్థాయిలో FSSAI టెక్నాలజీ అంటే పూర్తిగా ఇటు ఇప్పటికే కమాండ్ కంట్రోల్ అనేది ఒకటైతే ఇప్పుడు దీనికి సంబంధించి ల్యాబ్కు సంబంధించి చూసుకున్నట్లయితే అన్నప్రసాదాలకు సంబంధించి అంటే ఇప్పుడు శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి లడ్డు ప్రసాదం తయారీ కాకుండా ఇటు అన్నప్రసాదాలు, వడప్రసాదం కావచ్చు. ముఖ్యంగా అన్నప్రసాదాల్లో 8 రకాల అన్నప్రసాదాలకి వాడేటువంటి నెయ్యి ఎంత దిట్టం వాడతారనే దానికోసం ఆ నెయ్యికి ఒకవేళ దాంట్లో కల్తీ జరిగితే ఖచ్చితంగా కనిపెట్టే విధంగా పూర్తిగా ఏదైతే ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే NDDB కూడా ఇప్పటికే లడ్డూకు వాడేటువంటి నెయ్యికి సంబంధించి ఏదైనా కల్తీ జరిగితే దాంట్లో గుర్తించే విధంగా లడ్డు నెయ్యికి సంబంధించి ఆ ల్యాబ్ను కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇప్పటికే డొనేషన్గా ఇచ్చిన పరిస్థితి ఉంది. 75 లక్షలు విలువ చేసేటువంటి పరికరాలు ఇవ్వడమే కాకుండా NDDB ల్యాబ్లోనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంటే సుమారు 15 నుంచి 20 మంది సిబ్బందిని ప్రత్యేకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పూర్తిగా అంటే ఈ టెస్టింగ్లు ఇలా నిర్వహించాలి, ముఖ్యంగా దానికి ఏ విధంగా క్వాలిటీ వాడాలి, ముఖ్యంగా ఏ సిస్టమ్ని ఏ విధంగా పనిచేయాలి అని చెప్పే విధంగా సుమారు 6 నెలల నుంచి ఇదే కార్యక్రమం అంటే 6 నెలల నుంచి ఇప్పటికే వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేశారు. ఈ మార్చి నుంచి పూర్తిగా తిరుమలలో అంటే వరాహస్వామి అతిథి గృహం ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పూర్తిగా ల్యాబ్ను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రత్యేక బిల్డింగ్ని ఏర్పాటు చేసి అక్కడ ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి పరికరాలు కూడా భారీ స్థాయిలో ఇప్పటికే తిరుమలకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలంతా పూర్తిగా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆలయంలోకి వచ్చేటువంటి నెయ్యి కావచ్చు, ముఖ్యంగా ముడి సరుకులకు సంబంధించి కూడా అక్కడ తనిఖీలు 1-2 సార్లు తనిఖీలు నిర్వహించిన తర్వాత శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే మార్చి నుంచి పూర్తి స్థాయిలో ల్యాబ్ అందుబాటులోకి రానుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు. ఎందుకంటే దానికి సంబంధించి ఇంకా పరికరాలు బిగించాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి సంబంధించి అంటే నెయ్యికి సంబంధించి మాత్రమే పూర్తిగా టెస్టింగ్ నిర్వహించేటివి మాత్రమే ఉన్నాయి. కానీ ఏదైతే ముడి సరుకులకు సంబంధించి కావచ్చు అంటే అన్నప్రసాదాల్లో తయారు చేసేటువంటి ముడి సరుకులకు సంబంధించి అవి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు ఈ టెస్టింగ్ ల్యాబ్ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆ టెస్టింగ్ ల్యాబ్ అక్కడే వెళ్ళిన తర్వాత అక్కడ ఓకే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత శ్రీవారి ఆలయానికి ఆ ముడి సరుకులు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే టీటీడీ అంటే రాష్ట్రంలో ఇప్పటికే కల్తీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్న పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి లడ్డు కల్తీకి సంబంధించి ఇప్పటికే భక్తుల మనోభావాలు భారీ స్థాయిలో దెబ్బతీసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి టీటీడీ భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇకపై భక్తులు ఎటువంటి
డోకా లేదు. ముఖ్యంగా కల్తీ జరిగిందనే భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా భక్తులు నేరుగా స్వామివారి లడ్డు స్వీకరించడం కావచ్చు, మరోవైపు అన్నప్రసాదాలు స్వీకరించేటప్పుడు కూడా ఎటువంటి అనుమానం లేకుండా స్వీకరించవచ్చు అనే విధంగా టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. సుమారు 20 కోట్ల వ్యయంతో భారీ స్థాయిలో ఈ ల్యాబ్ను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇకపై ఈ ల్యాబ్లో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాతే స్వామివారికి వాడేటువంటి ముడి సరుకుల్ని లోపలికి తరలిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే గతంలోనే ఏదైతే టీటీడీలో ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పటికే వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ల్యాబ్ను అయితే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు దీనిపై సమస్య అంటే పూర్తిగా ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అధికారులు అంటే క్లీన్ అండ్ నీట్గా ఉండే విధంగా, ముఖ్యంగా ల్యాబ్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి ఏ విధంగా వాళ్ళకు పనితీరు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా వాళ్ళు పూర్తిగా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మార్చి నుంచి ఏదైతే ల్యాబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. భక్తులు మాత్రం ఎటువంటి డోకా లేదు. భక్తులు దయచేసి భయపడద్దు. భక్తులు ఇక మీదట నిశ్చితంగా స్వామివారి ప్రసాదాలు స్వీకరించవచ్చు అని చెప్పేసి ఏదైతే టీటీడీ అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.